దాతలు ఇచ్చిన కానుకలు దేవుడికిస్తే నేతలు పూజారులంత పంచుకున్నారు. దేవుడికిస్తే నేతలు పూజారులు ఉన్నారు. అయితే ఈ పాట ఇప్పుడిప్పుడు అనుకుంటున్నాను సార్, పాట రాద్దాం. కానీ నాకు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి దానికంటే కూడా ఈ రామాలయంలో దోపిడికి అది మహమ్మద్ గజని కేవలం 18 సార్లు మాత్రమే దేశాన్ని దోసుకున్నాడని మనం చరిత్ర చదువుకున్నాం. కానీ అది రోజు దోపిడీ జరిగింది. అది టెంపుల్ కట్టినప్పటి నుంచి అనేది ఇప్పుడు అన్ని విషయాలు బయటపడుతున్నాయి. అసలు ఈ దేవుని గుళ్ళు ఇంత బ్రహ్మాండంగా దీని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ అంటున్నంటే అది ఏటీఎంలు అయిపోయినాయి వాళ్ళకు. ఎట్లా అంటున్నంటే కూర్చుని కష్టపడకుండా చెమట తుక్క ఒడచకుండా కోట్లు గడించాలంటేనే దేవుళ్ళు గుళ్ళు కావాలి, భూములు కబ్జాలు చేయాలంటే దేవుని గుళ్ళు కావాలి, ఇంకా అనేక దోపిడీలకు సంబంధించినటువంటిది మనకు పాఠాలు నేర్పిస్తున్నారు. అయితే ఒక విచిత్రమైన అంశం ఏంటంటే నిన్ననో మనోనో ఎవరొక మాట చెప్తున్నారు, అవునయ్యా అది హిందువుల సొమ్ము హిందువులు దోచుకోరు మీకేంటి బాధ అనంట. హిందువుల సొమ్ములు హిందువులు దోచుకోవచ్చు, మరి దొంగలంతా కూడా తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు వీళ్ళు కాకుండా అందులో కూడా కులాలు ఉన్నాయి. అందులో హిందూ దొంగలు ఉన్నారు. హిందూ దొంగలు దేశాన్ని దోచుకుంటే మీరు తప్పు పట్టరా మరి? ఇటువంటి తప్పుడు సమాచారం, తప్పుడు చైతన్యం వైపు దేశాన్ని నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ఈ ఆగడాలను అరికట్టాలంటే మనం ఇట్లా మీటింగ్లు పెట్టుకునే కంటే ఇమీడియట్లీ యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్. అకౌంటబిలిటీ లేదు అయ్యా, మొత్తం కోట్ల డబ్బులు వసూలు అయితే అకౌంటబిలిటీ లేదు. అట్లాగే ఎలక్ట్రోల్ బాండ్స్ అంటారు, ఇంకా రకరకాల పేరుతోటి ఈ దేశాన్ని ఏంటంటే మొత్తం కబ్జా చేసుకుని ఆఖరికి ఏంటంటే నాకు ఒక మేడం అన్నది, మాకు ఒక టీచర్ ఉండే పాపం, ఆమె బ్రాహ్మణ్, అంటే ఇక్కడ కులం గురించి చెప్తున్నాను కాదు, ఆమె వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయింది. ఏంటి మేడం ఈ దేశాన్ని ఎందుకు వదిలిపోతున్నారు మీరు? ఈ దేశం మనము జననీ జన్మభూమిష్య స్వర్గాదపి గరియేసి అంటారు కదా, మీరు దేశాన్ని వదిలిపోయి అక్కడే సెటిల్ అయితే ఎట్లా? అరే ఈ దేశంలో ఏంది భయ్, మాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకు సెక్యూరిటీ లేదు, రేపు మమ్మల్ని నిలగొట్టేస్తారు, ఎప్పటి నుంచి అంటారు మీరు విదేశీయులని, బయట దేశంకి వెళ్ళి బతకొచ్చిరని, ముందే వెళ్ళి అక్కడ మేము అడ్డా చేయమస్తే కనీసం మాకు గ్రీన్ కార్డ్ అన్న దొరుకుతుంది అనేసి, అట్లా వీళ్ళన్నీ కూడా ఈ దేశం నుంచి అమెరికాకో ఆ యొక్క కెనడాకో లేకపోతే ఆస్ట్రేలియాకో ఈ డబ్బులని పంపిస్తారేమనే డౌట్ కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇమీడియట్లీ పెద్దలందరూ మాట్లాడి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే అది నిరంతరంగా మొత్తం రోజు ఒక చెవులో జొర్రిగలా గూడు కట్టుకొని ప్రజలను చైతన్యం చేసే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇక రామరాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట, ఇక రామరాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట, ఈ దేశం దళితుల్లారా శంభుకులిగా మీరే లేరా, ఈ దేశం దళితుల్లారా శంభుకులిగా మీరే లేరా, రామునిదే రాజ్యం వస్తే మనువాదులదే పెత్తనము, రామునిదే రాజ్యం వస్తే మనువాదులదే పెత్తనము. ఇప్పుడు మనకు శంభుగా కగారు జరిగింది, అట్లా ఇంకా అనేక రకాలు జరిగింది. ఇప్పుడు ఏమన్నా అంటే అర్బన్ నక్సలైట్లు అంటారు, ఇంకా రకరకాల పేర్లు, కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ఎట్లయితే పేరు పెడతారు అట్లా రకరకాల పేర్లు పెడుతుంటారు. రకరకాల పేర్లు వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళు ఈ దేశపోలు కాదు కాబట్టి అనేది ఆ మంచిగా జనాలకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. విదేశం నుండి బతుకొచ్చినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని దోసుకొని వేల సంవత్సరాలు దోసుకున్నారు, ఇంకా దోసుకుంటారు, ఇప్పుడు కూడా దోసుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు ముఖ్యంగా మా యొక్క సమాజ్వాదీ పార్టీ నాయకులకు వచ్చినటువంటి పెద్దలకు అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మరి నాకు చిన్న పని ఉండడంతో నాకు అనుమతిస్తే నేను వెళ్తానని తెలియజేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.